హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రైతులకు ముఖ్యమైన గమనిక సూచనిస్తున్నారండి. ఎంతమంది అయితే రైతులు సంబంధించినటువంటి అధికారులు కీలక ప్రకటన అయితే చేయటం జరిగింది. ఎంతమంది అయితే రైతులు పంట వేశారో వారందరికీ కూడా క్రాప్ నమోదు చేసుకోవటానికి మరి అవకాశం అయితే ఇవ్వటం జరుగుతుంది. ఈ గడువు ఈ నెల 30వ తారీఖు వరకు పెంచుతూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు అయితే జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తాము సాగు చేస్తున్న పంట వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఎలా నమోదు చేసుకోవాలంటే ప్రభుత్వ పథకాలను అర్హులుగా ఉంటున్నటువంటి వారు వడ్డీ లేని పంట రుణాలు, పంటల బీమా కొనుగోలు కేంద్రాలలో పంట ఉత్పత్తులు అమ్మటానికి అవకాశం ఉంటుంది. దీనిలో భాగంగా రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ మరి ఉపనందుకోవటంలో ఈ పంట నమోదు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం అయితే వేగవంతం చేసింది. ఈ పంటకు సంబంధించినటువంటి వాస్తవంగా సాగు చేస్తున్న వారి పేర్లోనే మాత్రమే నమోదు చేసుకోవాలి. ఇప్పటి వరకు యజమానులు ఒప్పుకుంటేనే పంట కింద కౌలు రైతుల పేర్లు చేర్చేవాళ్ళు. ఈసారి ఆ పరిస్థితి లేదండి. ఏ రైతైనా కానీ ఎలాంటి పంటలోనైనా నష్టపోయినా బీమా పెట్టుబడి రైతు సాగుదాడికే దక్కాలని ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందండి. అయితే ఈ పంట సాగు చేసిన కౌలు రైతులకు 11 నెలల పాటు ఆ పంటపై హక్కు ఉంటుంది. కాబట్టి ఈ కారణముతోనే వాస్తవంగా సాగుదారుడి పేరు నమోదు చేసుకోవాలని ప్రభుత్వం చెప్పిందండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ నమోదు ప్రక్రియ సెప్టెంబర్ నెల 30వ తారీఖు వరకు కూడా పూర్తి చేసుకోవాలని క్షేత్రస్థాయిలో ప్రతి పొలం దగ్గరకు వెళ్ళి గ్రామ వ్యవసాయ సహాయకులు జియో కోఆర్డినేటర్ ఆధారంగా ఈ పంట నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ పంటల వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేయనున్నారు. రైతు సేవా కేంద్రాల్లో పనిచేస్తున్న వ్యవసాయ, హార్టికల్చర్ మరి సెరికల్చర్ సహాయకులు ఈ పంట నమోదుపై ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. అదేవిధంగా చాలామంది రైతులు ఈ పంట నమోదు చేసుకున్న వారికి మాత్రమే పంట నష్టం కింద రైతులు ఎలాంటి నష్టపోకుండా వారిని ఆదుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే క్రియాశీలకంగా మరి పని చేయబోతుంది. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు రైతు భరోసా లేదా అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా మరి జమ కావాల్సి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో మరి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద గత 2 నెలల క్రితం అయితే 2,000 రూపాయల డబ్బులు అయితే రైతుల ఖాతాల్లో జమ చేయటం జరిగింది. అయితే ఇప్పటివరకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరి రైతు భరోసా లేదా కొత్త పేరు అన్నదాత సుఖీభవ ప్రతి రైతుకు కూడా విడతల వారీగా మరి డబ్బులైతే వేస్తామని ఆ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కూడా చెప్పడం జరిగింది. ఎంతమంది అయితే రైతులైతే వెళ్ళి ఒకవేళ అగ్రికల్చర్ ఆఫీస్లో ఈ పంట నమోదు చేసుకొని ఉన్నారో, ఎవరైతే ఈకేవైసీ చేసుకున్న వారు మాత్రం అర్హులని తెలియజెప్పడం జరుగుతుంది. ఏదేమైనా ఈ నెల ఆఖరులోగానే కూడా రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలకు జమ చేయడానికి ప్రభుత్వం అయితే ఇంకా కూడా మరి తొందరలో విడుదల చేస్తామని చెప్పారు. కానీ ఇంకా పూర్తి సమాచారం అయితే మరి 8,000 రూపాయలు వేస్తామని చెప్పడం జరిగింది. కానీ అది ఎప్పుడు వేస్తారు అనే విషయాలు ఇంకా కూడా పూర్తిగా తెలియరావాల్సి ఉంది. ఫ్రెండ్స్, ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ పంట ఎవరైతే పంట వేశారో నమోదు చేసుకునే క్రాప్ కింద వారికి ఒకవేళ పంట కనుక నష్టం జరిగితే రైతులను ఆదుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడైతే కూటమి ప్రభుత్వం అయితే తీర్మానించడం జరిగింది. ఒకవేళ ఎవరైనా ఇంకా కూడా మీ పంట నమోదులో కనుక ఇంకా మీరు చేసుకోకుండా ఉంటే మీ దగ్గరలో ఉన్నటువంటి మరి అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే వారు పూర్తి సమాచారంతో మీకు ఇంకా వివరాలు అయితే మరి ఈ క్రాప్ పంటకు సంబంధించినటువంటి వివరాలు తెలియజెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మరి
మా ఛానల్ కనుక మీరు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రైతులందరూ కూడా ఎప్పుడు పంట బీమా లేదా ఈ క్రాప్ లోన్ లేదా రైతు భరోసా డబ్బులు జమ అవుతాయని ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా ప్రభుత్వము తొందరలో కూడా ప్రవేశపెడుతుందని మరి మనందరం కూడా ఆశిద్దాం. రైతులు లేదే ఈరోజు భూమి మీద మానవుడు జీవనం కొనసాగదండి. రైతు పండిస్తేనే అందరూ కూడా కడుపు నిండా ఆహారం దొరుకుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.